బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్కారం. నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాను. అంటే చెప్పుల షాపు, కొద్ది రోజులు బ్రాండ్ షాప్ నడిపాము. అది మంచిదిగా అనే ఉద్దేశం మమ్మల్ని ఆపేసి చెప్పుల షాప్ పెట్టి రన్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 15 నెలలు కంప్లీట్ అయిపోయి 16 నెలలు రన్నింగ్లోకి వచ్చింది. ఎలా ఉందంటారు పాలన? నేను చంద్రబాబు అభిమాని మటుకి ప్రత్యేకించే కాను. జనరల్గా ఎవరు బాగా చేస్తే వాళ్ళనే మెచ్చుకునే మనస్తత్వం అది, మాలాంటి వాళ్ళది. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎందుకో ఏమో నాకైతే బాగా తెలియదు, కానీ అందరూ ప్రశాంతంగా హాయిగా పోతున్నారు. ఎలాంటి టెన్షన్లు లేవు, ఎలాంటి బాధలు లేవు. ఎంత హాయి అంటే ఆ హాయికి నేను విలువ కట్టలేను, అంత బాగా పోతున్నారు. అందులో నేను ఒకనే. అంత మాట అన్నారా? అంటే గత 5 సంవత్సరాల ప్రశాంత టెన్షనే కండి, ఎప్పుడు టెన్షనే. ఎటు నుంచి ఏం కబురు వచ్చుద్దో, ఎటు నుంచి ఏం జరుగుతుందో ఎప్పుడు ప్రతి వాడికి, ప్రతి ఆడ మనిషికి, మగవాడికి అందరికీ టెన్షనే. వాడి పరిపాలనే టెన్షన్ పరిపాలన అది. అట్లాంటి వాడికి ఓట్లు వేసినందుకు చాలామంది బాధపడారు. అందులో నేను కూడా అక్కడ ఓటు అయిపోయినా అభిమాని, వైఎస్ కుటుంబ అభిమాని నేను ఒకప్పుడు. కానీ ఈ దెబ్బతో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతో శాశ్వతంగా మారిపోయాం నాలాంటి వాళ్ళం. జీవితంలో ఏనాడు కూడా అతను పేరెత్తాం, అతను జోలికి పోం. అంత మాట అన్నారేంటి? అసలు అన్ని బాధలు పడ్డామమ్మా, అన్ని బాధలు పడ్డారు జనం. నేను ఒక్కడే కాదు, అన్ని బాధలు జనం అందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు. చివరికి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా పట్టారు. కానీ వాళ్ళు ఎందుకో ఏందో నాకైతే తెలియదు. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు ఆ వైసీపీ గురించే. ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మరి అది అమాయకత్వం, మరి ఇంకో రంగం నాకైతే తెలియదు. బాగా పరిస్థితి ఆ రకంగా ఉండే. మరి వాళ్ళు కూడా మారుతారు ఈసారికి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏమి లేదు. ఏం లేకుండా అసలు మీరు మారటానికి గల కారణం ఏంటి? అసలు కళ్ళు లేని కబోజ్ పక్షుల్లాగా అంబటి రాంబాబు ఒకడు, రోజా ఒకటి, దిక్కుమాలలో పోగారు ఆ పార్టీలో. ఈ దిక్కుమాలలో మాటలు నమ్మి కొంతమంది మోసపోతున్నారు. అంతమించి ఏమీ లేదు. ఒక్కటి నిరూపించండి. రోజా మాట్లాడే మాటలు కానీ, అమ్మడి మాట్లాడే మాటలు ఒక్కటి వాళ్ళు వచ్చి రుజువుపరిచిన రాజకీయ నాయకులు, రాజకీయ ఉండేవాళ్ళు ఎందుకు ఆ రకంగా చిల్లర మాటలు మాట్లాడుకోవడం? మనశ్శాంతిగా బ్రహ్మాండంగా పోతున్నారు అందరూ, ఓటర్లు కానీ, నాయకులు కానీ, అన్ని వర్గాల వారు. అట్లాంటి వాళ్ళని మనసు కల్ముషం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు. ఆ మాటలు వింటేనే బీపీ వస్తుంది. బీపీ వాళ్ళే అలా మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా, చంద్రబాబు నాయుడిని చంపేయండి, లేదంటే బావిలో తోసేయండి, దూకి చచ్చిపోవాలంటున్నాడు కదా. 1000 సార్లు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పాపం లేదు. ఈయన ఒకసారి చేస్తే దేశం మొత్తం నష్టం. దేశానికి, రాష్ట్రానికి కాదు, దేశానికే నష్టం. చంద్రబాబు లేకపోతే ప్రస్తుతం దశలో ఆ రకంగా ఉంది ఆయన పరిపాలన. అంత హాయిగా, అంత బ్రహ్మాండంగా ఉంది. నేను రోగిష్ఠుడిని, నాకు గుండె జబ్బు ఉంది, నాకు సగం జబ్బు తగ్గిపోయింది బాబు గారు వచ్చినాక. అంత ప్రశాంతంగా పోతుంది నేను. నాకన్నా ఇంకా సాక్ష్యం ఇంకేం కావాలి మీకు? చెప్పండి, మీరు ప్రజలు మీరే చెప్పండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, అసలుకి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఇప్పుడే అరాచకాలు పెరిగిపోయినాయి, రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది, అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు పెట్టి మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకు లేకుండా చేస్తున్నారు రాష్ట్రంలో అంటున్నారు కదా. చెప్పాను కానీ ఇందాక రోజావతి, అంబటి, ఈ బ్యాచ్ ఉన్నాడు, పనికిమాలి బ్యాచ్. 15 మంది దాకా ఉన్నారు పనికిమాలి బ్యాచ్. ఈ బ్యాచ్ని మనిషిని పంది అంటారు, పందిని మనిషి అంటారు. అంత అటగులుగా మాట్లాడతారు. అబద్ధాలు కూడా కాదు, కుడియడంగా అందుబాటు ఉండే విధంగా మాట్లాడరు. అబద్ధాలు మరీ ఘోరంగా మాడతారు. మరి వీళ్ళకి వాళ్ళు నాశనానికి అబద్ధాలే ఇదే అవుతుంది. చివరికి వాళ్ళ శాపాంతం వాళ్ళకి అయ్యే మారుతాయి. వాళ్ళకి ఎవరేం చేయవసరం లేదు. ఇప్పటికే జనం చెప్పుతో కొట్టారు. ఈసారి చెప్పుకి అశుద్ధంగా రాసి కొడతారు. వైసీపీ పార్టీనే కొడతారు, నాయకులనే కాదు. మీరే కొడతారంటున్నారు. అసలు సంవత్సరం 16 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా. కాకముందు కొట్టి చూపించారు కానీ ఇంకా బుద్ధి రాలేదా మీకు మాట్లాడే వాళ్ళకి? నిన్న కాక మొన్నగా పులివెందులను ఒంటిమెట్లో కొట్టింది, మామూలుగా కొట్టారు అక్కడ జనం. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ అదే మాట మాట్లాడితే ఏం చేయాలి జనం? అందుకే పనికిమాల మాటలు నా వినటం కూడా అవసరం అని చెప్పి కొంతమంది పూర్తిగా పక్కా తప్పుకున్నారు. ఈ పనికిమాల మాటలు ఎవరు వింటలేదండి. అది వాళ్ళు తెలుసుకోవట్లా. తెలుసుకుంటే వాళ్ళకే నష్టం అవుతుంది ఆ మాటల వల్ల. తెలుసుకుంటే పరిమాణంగా వాళ్ళది కొన్నాళ్ళ పాటు ఉండేవాళ్ళే. ఎవరు తెలుసుకోరు. అంతా పనికిమాల బ్యాచే, ఒకరు కాదు, ఇద్దరు కాదు. రౌడీ బ్యాచ్, పనికిమాల బ్యాచ్. ప్రపంచంలో ఏదైతే మా పనికిమాల మాట ఉండే ఈ మాటలు మొత్తం వాళ్ళకి ఉపయోగపడతాయి. అసలు ఏం కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అసలుకి దారుణంగా దోచుకొని తింటున్నారు ప్రజలను అంటున్నారు కదా. అక్కడ చూపించమండి, ఒక్కడిని చూపించి మీరు తీయండి, పలానా పుల్లయ్య ఒకరిని లాగండి బయటికి. లాగని చాలా ఎదవలు ఎందుకు మాట్లాడుకోవటం? లోకేష్ గారే సూట్ కేసులు మంత్రి అని చెప్పి అంబటి రాంబాబు అంటున్నాడు కదా. అంబటి రాంబాబు మాట ఒక్క మాట నిజం. మా తుళ్ళూరు అండి, మాది మా స్వగ్రామం తుళ్ళూరు మొత్తం మునిగిపోతాను అంటాడు ఎదవ. ఆ ఎదవ మాటలు ఎవరు నమ్మితే నాశనం అయిపోతారు. పనికిమాలిన ఎదవ అంటే ఎవరంటే ఫస్ట్ మా గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు. ఆ అంబటి రాంబాబు మాట ఎవరు నమ్మకండి దయచేసి. ఎవరైనా కావాలంటే అనుమానం వస్తే మీరు తుళ్ళూరు ఏరియా వచ్చి చూడండి. ఎక్కడ నీళ్ళు నిలబడేమో, ఎక్కడ గుంటలోనేమో అన్న. ఇంకా గుంటూరులో ఉండే కొద్దిగా అక్కడక్కడ నీళ్ళు. అదే ఇక్కడ మళ్ళీ
మళ్ళీ అక్కడే ఉంటాడు. అలా తుళ్ళూరు అన్నారు కాబట్టి ఒకటి, ఈసారి మళ్ళీ గెలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు, ఇక్కడే పరిపాలన చేస్తాడు, ఇక్కడే కడతాడు మొత్తం అంటున్నాడు మరి సజ్జల. అన్ని అబద్ధాలండి, చిన్నపిల్లల శాస్త్రాలు అన్నీ చిన్నపిల్లల అబద్ధాలు, చిన్నపిల్లల శాస్త్రాలు తప్ప ఏమీ లేవండి. ఇక్కడ ఎందుకు ఉంటాడండి అతను? ఎక్కడ ఉండవు, అక్కడ విశాఖపట్నం కూడా ఉండవు. ఇక్కడ చంద్రబాబు పరిపాలన నాశనం చేయటము, జనాన్ని నాశనం చేయడం తప్ప అతని ఉద్దేశం ఇంకే రెండోది ఏమీ లేదు. సర్వనాశనం చేయడం అతని ఉద్దేశం. అతను అందుకే పుట్టాడు ఈ భూమి మీద. అసలు వైఎస్ కుటుంబం పుట్టింది అందుకే, రాష్ట్రం నాశనం చేయడానికి వాళ్ళు పుట్టారు, ఇంకేమీ లేదు ఇందులో. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన, సంక్షేమ పథకాలు అందకుండా. వాదన చేస్తారండి, ఎక్కడన్నా ఒకరు రావాలి కండి, కంప్లైంట్ ఇవ్వాలి కదా, మా వర్గానికి ఇబ్బంది జరుగుతుంది చంద్రబాబు అని ఒకరు చెప్పాలి కదా. చెప్పండి ఊరకు కొట్టి మాట్లాడేందుకు నేను కూడా 100 ఇక్కడ కూర్చొని 100 అంటానండి, ఉపయోగం ఉందా ఏమన్నా? సరే కానీ ఇప్పుడు మీరు అన్నారండి పూర్తిగా బద్ద వ్యతిరేకని, ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళను, నేను వాళ్ళ గురించి మాట్లాడను అంటున్నారు కదా. మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీ తుళ్ళూరు రైతుల గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీకు పట్టాలు ఎత్తాను, మీ భూమికి విలువలు పెంచుతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి దానికి ఏమంటారు? వాడు 10 మాల వాడు సెకండ్ వస్తాడు. మా రాష్ట్రంలో సెకండ్ పరిపాలన ఎవరంటే వాడే ఎదవా. ఆ పరిపాలన ప్రభుత్వం ఏం చేశాడండి? వాళ్ళంటే అన్ని మాటలు తిరిగి మళ్ళీ వాళ్ళ 3 రాజ్యాలు అనుకుండా ఒక రాజ్యం అంటారు, కాసేపు 3 అంటారు. ఏందో వాళ్ళ మాట వాళ్ళకే స్థిరం లేదు. అలాంటి వాళ్ళని నమ్మి ఓట్లు ఎందుకు వేస్తారండి? ఒకసారి పొరపాటు పడ్డారు, ఇక పడరండి జీవితం. జనం బాగా తెలివి మీరిపోయారు. ఎన్టీ రామారావు గారి పుణ్యం వల్ల అందరికీ రాజకీయం అబ్బింది బాగా, మాలాంటి వాళ్ళకి ఇంకా బాగా అబ్బింది. ఇవాళ మాకు చదువు అవసరం లేని రాజకీయానికి. చదువుండి ఏం ఉపయోగం అండి? అమ్మటి రామ బియ్యలు చదివారంట, ఏమన్నా ఉపయోగం ఉందా? అంతకుమంది 10 మందిలోనే అక్కడ చూడండి బియ్యలు చదివిన వాళ్ళలో. ఇంత అబద్ధాలు కూడా హద్దులు ఉంటాయి, కొద్దిగా హద్దులు మీరు చేస్తున్నారు ఆ అబద్ధాలు నోరు తిప్పుకుంటా. ఎప్పుడో అతను కూడా మూడుద్ది. జనం ఊరుకోరండి, అతని మీద చాలా కక్ష కట్టి ఉన్నారు. నేను కొద్దిగా బయటపడతాను తప్ప జనం ఇంకా ఉంది ఆయన మీద కక్ష. కానీ అధికారం చట్టానికి విలువిచ్చి ఎవరు అతని జోలికి పోవట్లేదు కనుక నేను ఆ తప్పు తెలియట్లేదు జనానికి అనుకున్నాడు. అతని తప్పు అన్నీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. చట్టానికి కనుక కాసేపు కాదనుకుంటే ఏమి ఉన్నదండి, నోరెత్తలే కథనం. కానీ చంద్రబాబు గారు ఒప్పుకూడదు దానికి. మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక నేనే ముఖ్యమంత్రిని మళ్ళీ రాబోయే కాలంలో అంటున్నాడు కదా. మరి ఈసారి 2.0 రప్ప అనే అంటున్నాడు. ఇంత తెలివి తక్కువ మాట ప్రపంచంలో ఎవడు మాట్లాడండి. ఒక పక్క అవపడుతుంది. నిన్నగాక మొన్న చెప్పారు కానీ చెప్పు తీసుకుంటారు కంటే ఆ ఒంటిమిట్ట పులివెందుల్లో మళ్ళా గెలుస్తాను, మళ్ళా ముఖ్యమంత్రి అంటే అది రౌడీ మాటలు, అమాయకులు బెరియటానికి. అంతమించి ఏమీ లేదు. అతను కనీసం పంచాయతీ బోర్డు మెంబర్ కూడా పనికిరాడండి. అతను పంచాయతీ బోర్డు మెంబర్ కూడా పనికిరాని వ్యక్తి అతను ముఖ్యమంత్రి చేశాడు. కారణం మా చట్టాల్లో కొన్ని లోపాలు ఉంటాను కానీ ఎట్టాను కానీ కారణాలు జైల్లో పడి కూడా ఇన్నాళ్ళు చేసి కూడా తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాయంటే అది మా చట్ట లోపంలో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అంత లోతుగా పోయి మాట్లాడే అంత కెపాసిటీ మాకు లేదు కనుక మేము మాట్లాడడం చాలా తప్పు అనేది. ఇన్నాళ్ళు జైలు శిక్ష అనిపించినప్పుడు ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవడం మనం చేసిన ఏనాడు పాపం, అంతమించి ఏమీ లేదు.